హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. నార్మల్ మిషన్ తోటి ఫాల్స్ విధంగా వచ్చేసి ముందే చెరువులు గుట్టి పెట్టుకున్నాను. ఇలా చెరువులు గుట్టి పెట్టుకున్న తర్వాత లైనింగ్ను ముందే నీళ్ళలో వేసి ఆరబెట్టుకోవాలండి. నేను నీళ్ళలో వేసి ఐరన్ తీసి పెట్టుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఫాల్ వేయటం బాగా గమనించండి. ఇక్కడ చెరుగులు కుట్టుకున్నాను కదా, ఈ విధంగా చెరుగులు రివర్స్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ కుట్టుకున్న తర్వాత రివర్స్లో పెట్టుకొని శారీని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఒక ½ ఇంచు హెచ్చు తగ్గులు ఇట్లా మర్చి కుట్టుకోవాలి. ఈ నుంచి ఇంతవరకు ఒక 1 ఇంచు ఒక మూర అంటారు కదా, ఆ మూర ఇలా కొలుచుకొని ఈవెన్ తీసేసుకోవాలి. ఇక్కడ వేసుకోకూడదు పాల్స్. ఈ నుంచి ఈ విధంగా ఇలా మర్చి పెట్టుకొని ఇంత దూరం వదిలేసి ఇలా మర్చి పెట్టుకున్న దాన్ని ఇలా పెట్టేసి చివరగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ దొక్కాలండి, లేదంటే కుట్టుకుపోతుంది. ఇలా చూసుకొని కుట్టేటప్పుడు శారీని సర్దుకుంటూ పాల్స్ ఎక్కడ మట్ట లేకుండా చూసుకుంటూ కుట్టుకోవాలండి. శారీని సర్దుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఆఫ్ ఆల్ శారీని ఇట్లా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి పాల్స్, లేదంటే పాల్స్ కింద ముడతలు వచ్చేస్తాయి శారీ. ఇలా సర్దుకుంటూ ఈ పాల్స్ కింద ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టుకోవటం వల్ల ఫాల్స్ ఎక్కడ ముడత పడకుండా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకోవటం వల్ల ముడతలు పడకుండా ఉంటుంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా ఒక ½ ఇంచు తేడాతో ఇట్లా మర్చి కుట్టుకోవాలి. లోపలికి మడి వేసుకోవాలి. చూస్తున్నారా, ఇది మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత పాల్స్ మొత్తం కుట్టుకున్న తర్వాత శారీ మొత్తం ఇలా తీసుకొని దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇట్లా ఈ విధంగా సూది అనేది పాల్స్ మీదనే అలాగే దించేసుకోవాలి. కిందికి దించిన తర్వాతనే తిప్పుకోవాలండి శారీ.
ఇలా కుట్టేటప్పుడు ఇలా శారీని ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా అనుకుంటూ కుట్టుకోవాలి. చీరని సర్దుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా సర్దుకోవటం వల్ల బాగా కూడా వస్తుంది. ఇలా ఈ పాల్స్ మీద చేయి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ ఎక్కడ జరగకుండా ఉంటుంది. ఈ చేయి అనేది ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ చేయితో ఇట్లా జరుపుకోవాలి. ఈ చేయి ఇలా పెట్టుకొని ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఈ చేయితో ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా చురలకి ఇలా అయిపోయిందండి. శారీ ఫాల్ వేయటం అయిపోయింది. చూపిస్తాను చూడండి. చూడండి, ఫాల్స్ ఎక్కడ మడత పడకుండా ఎంత నీట్గా వచ్చిందో. శారీ ఎక్కడ మడతలు లేవు. చూడండి, ఇలా కుట్టుకోవటం వల్ల మడతలు ఎక్కడ ఉండవండి. నేను చూపించిన విధంగా కుట్టుకోవటం వల్ల మడతలు ఎక్కడ పడవు. చూడండి, ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది శారీ మొత్తం బాగా నీట్గా వచ్చేసింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.